రోజు 54వ డివిజన్లో జగనన్న భవన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. మన కోఆప్షన్ సభ్యుడు జమీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇక్కడ స్థాపించబడింది. ఇక్కడ మీకు మన 54వ డివిజన్ 53వ డివిజన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జమీర్ గారు అందుబాటులో ఉంటారు. మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఏ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మీ అవసరం ఏమంటే మీరు తప్పకుండా ఆ పని చేయించుకోగలరు. అలాగే తప్పకుండా ఒక అవకాశం ఒక సామాన్యుడికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అనిలన్న రూపంలో ఈరోజు నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించారు. మీరందరూ సహకారాలతో ఆశీర్వదిస్తే తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాం. మీరందరూ ఒక మన ఫ్యాన్ గుర్తు జగనన్న చేసిన పథకాలే మనకు ఈరోజు మన అభివృద్ధి జరిగింది మన రాష్ట్రంలో. అలాగే నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంత అభివృద్ధి చేశారు మీరందరూ చూస్తున్నారు. మన జగనన్న చేసిన పథకాలే మాకు ఈరోజు తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తాయని నేను ఒక్క సామాన్యుడిని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడైనా అవసరం ఉంటే నాకు కాల్ చేసినా నేను అందుబాటులో మీకు ఉంటా. మీరందరూ ఆశీర్వదించి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడ ఈ ఆఫీస్ ఇంత భారీగా ఈరోజు ఈ కార్యక్రమం చేసిన జమీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో ఈరోజు అదేవిధంగా 53వ డివిజన్ 54వ డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి నారాయణ ఈరోజు అతి పేదవాడు మా ఖలీల్ అన్న. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. పెద్ద మనిషి ముసుగులో ఉన్నటువంటి నమ్మక ద్రోహి నారాయణని గెలిపిస్తారా? అదేవిధంగా పేద కుటుంబంలో నుంచి పుట్టి ఫస్ట్ నుంచి కూడా ఈరోజు ప్రజల కోసం పాటుపడే వ్యక్తి ఖలీల్ అన్నని గెలిపిస్తారనేది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే 2024 ఎలక్షన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను అదేవిధంగా అనిల్ ఆశయాలను అన్నింటిని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ అత్యంత భారీ మెజార్టీతో ఖలీల్ బాయ్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ నూతన భవనాన్ని ప్రారంభించినటువంటి ఖలీల్ బాయ్కి అదేవిధంగా ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోఆప్షన్ సభ్యులు జమీర్ గారికి అదేవిధంగా 53, 54 డివిజన్ ప్రజానికన్నా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జై అనిల్ అన్న. అనిల్ అన్న గారి ఆశీస్సులతో ఈరోజు జగనన్న భవన్ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారైన ఇన్ఛార్జ్ గారైన మన ఖలీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా 53, 54 డివిజన్ ప్రజానికానికి అదేవిధంగా 53, 54 డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం నెల్లూరు నగరం అభివృద్ధి చెందిందా అంటే అది నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ గారితోనే. అదేవిధంగా ఒక సామాన్య వ్యక్తికి ఈరోజు మనకి జగనన్న ఒక అవకాశం కల్పించాడు. ఒక పెద్దదారికి ఒక సామాన్య వ్యక్తికి అదే మన ఖలీల్ అన్న గారికి ఈరోజు మన వార్డు నుంచి ఎక్కువగా మెజార్టీతో మనం అందిస్తామని చెప్పి ఎక్కువగా ఈ వార్డు నుంచి మరిన్ని విజయం సాధిస్తామని చెప్పి ఖలీల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరి కార్యకర్తల గారి నాయకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.